నా పేరు వచ్చేసి దామోదర్ రెడ్డి మేడం. మా అమ్మ పేరు వచ్చేసి హనుమమ్మ. మా అమ్మకు బేసికల్గా కరోనా టైంలో దగ్గేది. మేము బేసికల్గా కరోనా అనుకున్నాం, అది ఆ టైంలో కరోనా అనుకుంటాం కదా, అనుకొని అది కాస్త నెమ్మదిగా దగ్గెక్కే కొద్దీ మేము వేరే డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఎంఆర్ఐ స్కాన్లో ఆమెకు కొంచెం క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే ఆల్మోస్ట్ ఇది 4th స్టేజ్, చాలా ఇబ్బందిలో ఉంది మీ అమ్మ అయితే. డే బై డే ఇంకా డౌన్ అవుతుంది తప్ప ఇంక్రీజ్ కావట్లేదు అమ్మ హెల్త్ అయితే. ఫుడ్ కంప్లీట్ తగ్గించింది, అసలు తినడం లేదు. అమ్మ బాగా సఫర్ అవుతుంది. ఏజ్డ్ 65 ఇయర్స్, ఆల్మోస్ట్ 17 నియర్ బై ఉంది. దానివల్ల మాకేమవుతుందంటే ఆమె తినకపోవడం, మేము ముందుండి చూస్తాం కదా, మాకు చాలా బాధ అవుతుండే. ఏంది ఇది రోజు రోజుకు చూపించి కూడా లాభం లేదనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినాం మేము. ఇంకా నేనే డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. ఇంకా డాక్టర్ ఉండి ఏజ్ అయింది కదా, ఇంకా అమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు, కష్టం బతకడం అన్నట్టు చెప్పేశారు వాళ్ళు. నేను ఆ టైంలో కొంచెం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన పునర్జన్మ గురించి కొంచెం విన్నాను. ఇది కూడా లాంగ్ ఉంటే నేను డిసిషన్ తీసుకోకపోతేమో, కానీ నేను హైదరాబాద్లోనే ఉంటా, ఎల్బీ నగర్లో, దగ్గరనే ఉంది కదా, ఒకసారి కలుద్దాం అనే కాన్సెప్ట్తో నేను వచ్చాను అమ్మని తీసుకొని. వచ్చిన తర్వాత మేడం గారిని కలిశాను. మాకు రియల్గా చెప్పాలంటే 1-2 మంత్స్లోనే రిజల్ట్ కనిపించింది. అంటే తగ్గడం కాదు, తినడం. ఇంకా మాకు అక్కడే అర్థమైంది. తినడం స్టార్ట్ చేసింది, బాగా మంచిగా తింటుంది, మంచిగా తన పని తాను చేసుకుంటుంది.